కీర్తనల గ్రంథం 24వ అధ్యాయము 7వ వచనం నుంచి 10 వచనాలు చదువుకొని మనము ప్రార్థన చేసుకుందాం. గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్ములను లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బల శౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమ గల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే, ఆయనే ఈ మహిమ గల రాజు. ప్రార్థన చేసుకున్నాం. మహాగరుడ, పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు స్తోత్రాలు. పగలంతా నీ సన్నిధి మాకు తోడించారు. గడిచిన నెలలు, సంవత్సరములు నీ కరుణ కృపలో మమ్మల్ని భద్రపరిచావు. ఇరవై రాత్రి మేమేమై ఉన్నాము అది నీ కృప వలననే ఈ విధముగా సంఘముగా కూడుట ఇదివరకు మీరు చూసి ఉన్నారు. రాత్రి బాపట్లలో ఈ స్థలములో కూడుకుంటే అది నీ చిత్తము. నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. ఇప్పటికిలాగా కానిమ్ము. ఇదిగో నాయన, ఎన్నో లేఖనాలు అలాగా జరిగిపోయినాయి తండ్రి. ప్రతి లేఖనం వెనకాల ఒక ప్రణాళిక ఉన్నది, ఒక ప్రవచనము ఉన్నది. అవి చరిత్రగా జరిగినవి. ఈరోజు మేము ప్రవచనములు చూడాలి, సూచనలు చూడాలి, కాలములు చూడాలి, జరిగిన చరిత్రను చూడాలి. ప్రభువా, నువ్వు చరిత్రలో నుంచి నిన్ను పైకి లేవనెత్తి మేము ప్రకటించవలసి ఉన్నది. నువ్వు చరిత్ర గల దేవుడు అయినావు ప్రభువా. నువ్వు చరిత్రను సృష్టించిన దేవుడు అయినావు తండ్రి. అందుకని క్రీస్తు పూర్వము, క్రీస్తు శకమని చరిత్ర భాగాలుగా విడగొట్టిన దేవుడు. రాత్రి నాయన మమ్మల్ని విడగొట్టండి, మా అంతరంగములో నాయన మా స్వభావాన్ని విడగొట్టండి. ఓ మూలకంలోనికి నాయన ఎముకల్లోనికి మీరు నాయన దూరుచు ఆత్మ ప్రభావం జరిగించండి. సమరయ స్త్రీలో జరిగిన అద్భుత కార్యం మా కుటుంబాలలో కూడా జరిగించండి. రాత్రి నాయన ఈ సంఘంలో ఇచ్చిన కాపరి గారిని బట్టి మీ స్తోత్రాలు. జాన్ గారిని, సాంబయ్య గారిని మీరు దీవించండి. ఆయన నడుపుతున్న ఈ చిన్న పాళెమును మీరు నడిపించండి, ఆశీర్వదించండి. ఈ రాత్రి నాయన మేమందరము కలిసి శాంసన్ పాస్టర్ గారు, అలానే నా తండ్రి నాయన మహిమదాస్ గారు, మరికొంతమంది మీ ప్రియులము కలిసి పాస్టర్లు మరి నాయన ఈ విధంగా ముందు సాగిపోటుకు మీ కృపనిచ్చారు. అయా గణాల నుంచి వచ్చిన సంఘమును బట్టి మీకు స్తోత్రాలు. ఈ రాత్రి తండ్రి తిరిగి మేము ప్రయాణాలు వెళ్ళాలి. మధ్యకు రాయి గారు రాలేకపోయారు, అందరి బట్టి కూడా స్తోత్రాలు. రాత్రి నాయన నీ కార్యం మీరు జరిగించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కూర్చున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంచి సమయంలోకి మనం వచ్చాం. ఈ రాత్రి ఇది ఒక ప్రశస్తమైన రాత్రి. ఒక దినము దేవుని సన్నిధిలో గడుపుట 1000 దినముల కన్నా శ్రేష్టం. 1000 దినముల కన్నా శ్రేష్టం. వధువుకి ఆటంకాలు ఏం లేవు, వధువుకి సీజన్ కూడా ఏం లేదు. ఇక చెప్పాలంటే ఈ ఋతువులోనే కలుసుకోవాలా, ఈ రోజే కలుసుకోవాలా, ఈ పూటే అనేది వధువు ఎప్పుడో కృపలోకి దాటిపోయింది. ప్రైజ్ అని చెప్తారా? ఎక్కడ ఇద్దరు ముగ్గురు చేరి నా నామములో స్తుతిస్తారో అక్కడే మనకు ఆరాధన జరిగిపోతుంది. ఆమేన్. అందుకని చూడండి, సమరయ స్త్రీ ఆమె యొక్క థాట్స్ చాలా ఆరాధన గురించి ఆమె ఒక ఆలోచన కలిగి ఉన్నది. మనుషుల ఆలోచనలు వేరు, దేవుని యొక్క ప్రణాళికలు వేరు. ఆరాధన స్థలము ఇలా ఉండాలా, ఆరాధన ఇలా జరగాల, ఆరాధన ఇలా ఉంటే బాగుంటుందని ఈరోజు భూమి మీద ఎన్నో రకాల ప్రయోగాలు జరుగుతున్నాయి. మన కనుక మనము ఒక సాదృశ్యాన్ని కనుక చూసుకుంటే, కయ్యూను ఆరాధించాడు, మంచి బలిపీఠాలు కట్టాడు. ప్రైజ్ లార్డ్. ఆ బలిపీఠం మీద అంతా కూడా ఏయో కూరాకులు అన్ని తెచ్చాడు. ఆ ప్రకృతిలో ఉన్నటువంటి ఆ ప్రకృతి సిస్టమ్ చేత దేవుని కనపరచాలనుకున్నాడు. అంటే ఒక న్యాచురల్ కార్నల్ మైండ్తో, ఒక భౌతికమైన శరీర ఉద్రేకముతో, ఆ శరీర ఉద్రేకములో నుంచి వచ్చిన ఆరాధన జరిగించి నేను యెహోవా యొక్క కృప పొందుకోవాలి. ఈరోజు చాలా బలిపీఠాల మీద అదే జరుగుతుంది. అందరూ చెప్పండి, నేడే నిజ స్వరూపం. నీడలో ఏది జరుగుతుందో నిజ స్వరూపంలో కూడా అదే జరుగుతుంది.
ఈ రోజుకి కయ్యను బలిపీఠాలు ఉన్నాయి, ఈ రోజుకి హేబేలు బలిపీఠం ఉన్నది. ప్రైజ్ లార్డ్ చెప్తారా? కయ్యూని యొక్క అర్పణ తిరస్కరించబడినది, హేబేలు యొక్క ఆరాధన అంగీకరించబడినది. What is different between Cain and Abel? ఏబేల్ గారికి కయ్యూను గారికి ఉన్న ఆ ఆరాధనలో ఆ లోపాలు భేదాలు ఏంటంటే ప్రత్యక్షత. ఆమేన్ చెప్తారా? అందుకని బైబిల్ మొత్తం కూడా దేవుని కుమారుల ప్రత్యక్షత కోసము సృష్టి ఎదురు చూస్తుంది. ద రెవల్యూషన్. ఈ రోజున రెవల్యూషన్ మీద సంఘము కట్టబడుతుంది, బయలుపాటు మీద కుటుంబాలు కట్టబడుతున్నాయి, బయలుపాటు మీద ప్రపంచం కట్టబడుతుంది. బయలుపాటు అనగా దేవుని యొక్క వాక్యం యొక్క వెలుగులో నుంచి వచ్చేదాన్నే బయలుపాటు అంటారు. ప్రైజ్ లార్డ్ చెప్తారా? అందుకనే చూడండి, బయలుపాటు కలిగి ఏబేలు ఏదైతే ఆ గొర్రె పిల్లని తీసుకొచ్చి దాని నడుముకు చిందించి రక్తమును ఆ బలిపీఠం మీద ఎప్పుడైతే అమర్చాడో ఆ వాసనకి, రక్తము యొక్క వాసనకి యెహోవా దేవుడు ఆగ్రహించి ఆ వాసనను ఆ బలిపీఠం మీద ఉన్న అర్పణను అంగీకరించాడు. గట్టి చెప్పగలుగుతారా? ప్రైజ్ ది లార్డ్. ప్రతిది కూడా నీడ నిజాలు ఉన్నాయి ప్రియులారా. అందుకనే చూడండి, ఈ రోజున ఉద్రేకముతో చేసే ఆరాధనలు ఉన్నాయి. సమరయ స్త్రీ వచ్చినది, సమరయ స్త్రీ యొక్క గుణ లక్షణాలు మారలేదు. సమరయ స్త్రీ అనుకుంటున్నది, ఇదిగో ఈ పర్వతం మీద మా పితరులు ఆరాధన చేశారు, ఇలాగనే ఆరాధన చేస్తే ఆ యెహోవా దేవుడు ఇష్టపడతాడేమో, లేకపోతే ఇలాగుంటే అని ఆమె ఆ సుకారు గ్రామంలో ఉన్నప్పుడు యాకోబు బావి దగ్గరికి ఎలోహిమైన దేవుడు మనుష్య కుమారుడుగా నరావతారములో అక్కడ ఉన్నాడు. గట్టి చప్పుడు కొడుతుంది దేవుడు. ఎందుకంటే అక్కడ దేవునికి ఒక కలెక్షన్ ఉన్నది, ఎందుకంటే దేవునికి ఒక విత్తనం ఉన్నది, అది జగత్తు పునాది వేయబడక మునిపే నశించిపోయినది. దానిని వెతుక్కోవడానికి ఆయనే నేరుగా తన జీవం ఇవ్వడానికి అక్కడికి వెళ్ళి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన కాడి నుంచి ప్రారంభిస్తున్నారు. ఆరాధన గురించి ఆమె చెప్తా ఉన్నది. అందుకని దేవుడు ఏర్పరచుకున్న ఒకే ఒక ఆరాధన స్థలము దేవుని వరమైన యేసుక్రీస్తే. ఆమె చెప్తారా? దేవుని వరమును నేను వచ్చాను. ఏదేను తోటలో ఆరాధన ప్రారంభించిన వాడను నేనే, నోవాహు ఓడలో ఆరాధన ప్రారంభించిన వాడు నేనే, ప్రత్యక్ష గుడారములో ఆరాధన ప్రారంభించిన వాడు నేనే, షిలోహు ప్రార్థనా మందిరములో ఒక నిబంధన ఏర్పాటు చేసిన వాడు నేనే, సొలొమోను మందిరములో షకీనా మేఘముగా వచ్చిన వాడిని కూడా నేనే. అంటే చూడండి, దేవుడు రూపములు మార్చుకొనుచు కాలములో నుంచి కదులుతున్న దేవుడు. ఆయన ఆది కాలం నుంచి ఉన్నవాడు. ఆయన ఏదైనా వనములో ఉన్నాడు. సాయంత్రకాలంలోకి వచ్చేసరికల్లా తన చిత్తానుసారంగా చేస్తున్న దంపతులతో ఆయన కలిసి నడిచిన దేవుడు. అది ఏదైనా ఆరాధన. ఏదైనా ఆరాధన ఆగిపోయినా మరలా దేవుడు ప్రత్యక్ష గుడారంలో కదలటం ప్రారంభించాడు. ప్రత్యక్ష గుడారంలో ఎన్నో నీడలు నిజస్వరూపాలు ఏర్పాటు చేసిన తర్వాత ఆయన నోవాహు ఓడ. ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఏదైనా మనం అయిపోయింది, నోవాహు ఓడ అయిపోయింది. నోవాహు ఓడల నుంచి ఇప్పుడు ఆయన ఎక్కడికి వస్తున్నాడంటే ప్రత్యక్ష గుడారంలోకి వచ్చాడు. ప్రత్యక్ష గుడారంలో నుంచి ఆయన షిలోహు ప్రార్థనా మందిరంలోకి వచ్చాడు. అక్కడ ప్రభావం అంతా వెళ్ళిపోయింది, మందసము పట్టబడినది. అంటే ప్రతి కాలానికి కూడా ఆరాధనను వ్యర్థము చేసుకుంటూ వస్తున్నవాడు లూసిఫర్ అయి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్ చెప్తారా? ఆది కాలం నుంచి ఆరాధన జరుగుతున్నది. ఏదైనా వనములో నుంచి దేవుడు ఆరాధన కోరుకుంటున్నాడు. ఆరాధన అటాక్ చేసేది ఎవరే అంటే సాతానుడు. ప్రైజ్ లార్డ్ చెప్తారా? ఏదైనా వనములో అవలోనికి వచ్చాడు, ఆరాధనలో అభ్యంతరం పరిచాడు. ఆమేన్. అలానే చూసినప్పుడు నోవాహు ఓడలో అభ్యంతరం. నోవాహు తోటను వేసి, ద్రాక్ష తోటను వేసి మత్తుడై దేవుని ఆరాధన నుంచి తప్పాడు. కారణం ఏంటంటే అక్కడ గర్భంలో సర్పసంతానం ఒకటి ప్రారంభమైనది. హల్లెలూయా. అక్కడ చూడండి, నోవాహు ఓడలో నుంచి కూడా ఆరాధన. ఆ 40 రోజులు అలా చూసినప్పుడు తర్వాత షిలోహు ప్రార్థనా మందిరం, ప్రత్యక్ష గుడారం. షిలోహు ప్రార్థనా మందిరంలో ఇకాబోదు ప్రభావం అంతా వెళ్ళిపోయినది. సౌలు, ఎవరంటే ఆయన పేరు ఏలి. ఏలి స్థూలకాయుడైపోయాడు. ఏలి మంద దృష్టి వచ్చేసింది. ఒక యాజకుడి గురించి, ఒక దైవజనుడి గురించి అక్కడ ప్రార్థనా మందిరంలో ఏ విధంగా ఉందంటే ప్రభావం అంతా వెళ్ళిపోయినది. ఆమె చెప్తారా? ఏలి కుమారుల విషయంలో సరి చేసుకోలేకపోయాడు, ఏలి కుటుంబాన్ని కట్టుకోలేకపోయాడు. అందుకని పౌలు గారు సంఘ క్రమం ప్రారంభించబడిన తర్వాత చాలా చక్కగా సంఘ కాపరి ఖచ్చితంగా తన కుటుంబాన్ని ఏలువాడై ఉండాలి, తన బిడ్డలను చక్కగా పరిపాలించేవాడై ఉండాలి.
ఈరోజు చూడండి చాలా మంది, ఇప్పుడు నేను వస్తుంటే వాట్సాప్ మెసేజ్ ఒకటి చూసుకున్నాను కాదు, ఒక పాస్టర్ గారి కుమారుడు చనిపోయాడు. పాస్టర్ గారి కుమారుడు ఎందుకు చనిపోయాడు అబ్బా అని చెప్పేసి నేను పాస్టర్ గారికి ఫోన్ చేశాను. ఏం లేదయ్యా, పాస్టర్ గారి కొడుకు 20 సంవత్సరాలు వచ్చినా బాప్తీసం పొందలేదు. బాప్తీసం ప్రభువైన యేసుక్రీస్తు నామములో నిజము, అది రక్తపు గుర్తు, అది పరిశుద్ధాత్మ ముద్రైనది. ఈ కాలానికి కరోనా తెగులైనా, ఎయిడ్స్ రోగమైనా, ఏ తెగులు నీ గుడారము అంటే ఈ శరీరము సమీపించకుండా అంటే నువ్వు రక్తపు గుర్తు కిందకు రావాలి. అది ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తీసం. ఆమె చెప్తారా? అంటే ఓ పాస్టర్ గారి కొడుకు మనలా కూర్చొని ఎన్ని ప్రసంగాలు విని ఉంటాడు. ఓ పాస్టర్ గారి కొడుకు ఎంతమంది పాస్టర్ల వాక్యం వినుంటాడు. ఓ పాస్టర్ గారి కొడుకు ఎన్ని వాట్సాప్ లో, ఫేస్బుక్ లో ఎంటై మెసేజ్ అనే ఆ వర్తమానమును విని ఉంటాడు. మరెందుకని ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం అని ఎరిగి కూడా దేవుని లేఖనాలని వ్యర్థము చేసుకొని ఆ తండ్రి నడిచిన ఆ ఎంటై మెసేజ్ లోనికి పరిపూర్ణంగా రాక, బాప్తీసం పొందక ఈరోజు ఆయన పరిస్థితి ఏంటంటే మరణించాడు. 2 చింతలలో పరిచయం చేస్తున్న పాలుగారి బిడ్డ మరణించాడంటే మా అందరికీ దుఃఖమే. ఎందుకంటే జతపనివాడు. కారణం ఏందని వెతుకులాడుతూ చూస్తుంటే వాళ్ళ తండ్రి సెల్ ఫోన్ కొనిపిస్తే ఆ సెల్ ఫోన్ డే అండ్ నైట్ చూసుకోవడం వల్ల నర్వస్ సిస్టమ్ అంతా దెబ్బతిని మెదడు పాడైపోయి ఆ క్లాట్స్ వచ్చేసి ఈరోజు చనిపోవాల్సిన పరిస్థితి. ఏలి కుమారుడు పరిస్థితి అంతే ఉంది. ఏలి ఏం చేస్తున్నాడంటే అతనికి దృష్టి మాంద్యమైంది. తన కుటుంబాన్ని ఒక పక్షిరాజు వలె చక్కగా చూసుకోలేని, ఆ కనిపెట్టుకోలేని నడతలు, తమ బిడ్డలని మంచి మార్గంలో నడిపించలేని ఒక స్థితిని కలిగి ఉన్నాడు. ఏమండి, తిమోతికి రాసిన పత్రిక అయినా, తీతుకు రాసిన పత్రిక అయినా ఇదిగో దొడ్డ పనిని అపేక్షిస్తున్నారు. ఆమె చెప్తారా? దేవుని పనిని చేసే సేవకులు, దేవుని పనిని చేసే యాజకులు వాళ్ళు మంచి పనిని అపేక్షిస్తున్నారు. వారిని దుర్లాభముతో గాక మందను ఎట్లా చేయాలంటే వాళ్ళు కనికరించి చాలా జ్ఞానముతో ఏలుబడి చేయాలి. మందకు మాదిరిగా ఉండాలా, మందకు మాదిరిగా ఉండాలి కానీ ప్రభువులా ఉండకూడదు. ప్రైజ్ లార్డ్ చెప్తారా? ఆ విధంగా చూసినప్పుడు ఎన్ని లేఖనాలు లేవండి. ఈరోజు కుటుంబాలను కట్టుకోలేని వాళ్ళు సంఘాలు కట్టుకోలేదు. ప్రైజ్ లార్డ్. ప్రకృతియే ఆత్మీయత అన్నాడు ఈ కాల ప్రవక్త. ఈ రోజున ప్రకృతిలో భాగమైన నీకు ఇచ్చిన కుటుంబాన్ని కట్టుకోకుండా యు షుడ్ నాట్ బిల్డ్ ద చర్చ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని యొక్క సంఘమును కట్టడానికి యు ఆర్ అన్ఫిట్. నువ్వు అర్హుడవు కాదు, అనర్హుడివే. ప్రైజ్ లార్డ్ చెప్తారా? ఎందుకంటే ఈరోజు పాస్టర్లు, దేవుని సేవకులు మేమందరం సేవ చేస్తుంటే పిల్లలకి కాలపు వర్తమానమే పట్ల, పిల్లల్ని గద్దించే సేవకుడై ఉండాలా, పిల్లలకు అవసరమైతే బెత్తం వాడే దైవజనుడై ఉండాలా, రాడ్ తీసుకొని రమ్మంటారా అని ఇంగ్లీష్ లో. ప్రైజ్ లార్డ్ చెప్పండి. 100 మందికి చెప్పుకునే కంటే అందుకనే హిజ్కియాతో ఏమనంటే నీ ఇంటిని బాగు చేసుకో, నీ ఇంటిని ఏమన్నాడు అమ్మా హిజ్కియాతో? యెషయా గ్రంథం 35వ అధ్యాయంలో నీ ఇంటిని బాగు చేసుకో. అదే కదా ఉన్నది. ఒకసారి చూడండి. అంటే మీరు అట్లా ఉందా లేదా అన్నది వస్తుంటే నా మూల వాక్యాలు కాదు, నేను వెళ్ళిపోతున్నాను. ఐసయా 35, యెషయా 35, 38. నీ ఇల్లు చక్క పెట్టుకో. అంతే కదండి. 38. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు చాలండి. 1వ వచనం ఏముందంటే నువ్వు మరణమవుచున్నావు, బ్రతకవు, నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోనమని యెహోవా సెలవిచ్చుచున్నాడు అని చెప్పాను. ఈరోజు దేవుని సేవ చేస్తున్న సేవకు ప్రత్యేకించి మేమే ఒక బిడ్డ చనిపోయాడంటే ఒక ఆత్మ యొక్క విలువ ఎంతంట అది తెలుసు కదా. తండ్రిగా మనం అడగాల, బాబు నీకు యుక్త వయసు వచ్చిందమ్మా, వర్తమానం ప్రకారం అయితే 13 సంవత్సరాలకి ఒక మెచ్యూరిటీ వస్తుంది కాబట్టి నువ్వు బాప్తీసం తీసుకొని వాళ్ళ తండ్రి గారు అడగాల్సినది. ఎందుకంటే ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం చూస్తే రాజమార్గములలో యవనులు లేకుండాను, పసిపిల్లలు బ్రతకకుండాను కిటికీ మరణం ఎక్కి చూస్తున్న రోజుల్లో మనం ఉన్నాం. అర్థమవుతున్న పిల్లరా? అందుకని మీరు ఉదయకాలంలో లేచి మీ పసిపిల్లల ప్రాణం కోసము మీరు ప్రార్థన చేయాలా. అంటే మెసేజ్ అంటే 4 కోడ్లు చదువుకొని ముద్దలతో కొన్ని పాయింట్స్ ఇచ్చేసుకొని డిబేట్ చేసి ఏదేదో ఒక ఉనికిని చాటుకోవడం కాదు, కానీ మనం ఖచ్చితంగా అన్ని క్రమాలు పాటించాల్సిందే.
ప్రార్థన చేయాల్సిందే, పరిశుద్ధ జీవితం జీవించాల్సిందే. అన్నిటికంటే వర్తమానంలో ఉన్న బహు గొప్ప గుణలక్షణం ఏంటంటే దీనత్వం. గాడ్ హైడ్స్ ఇన్ సింప్లిసిటీ. అందుకని చూడండి, నేను 7వ ముద్రను సామాన్యతలోనే నాకు తెలియకుండానే బోధించాను. అందుకని 7వ ముద్ర లేకపోతే 7 ముద్రలు ప్రవక్త అయిన విలియం మ్యారియన్ బ్రెన్హామ్ ఆయన బోధించేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ టీచెస్ సింప్లిసిటీ. ఆయన సామాన్యతలో మోషే ఉన్నాడు, ఒక గొర్రెల కాపరులుగా ఉన్నాడు. ఆయన 40 సంవత్సరాలు 20 లక్షల మందిని దేవుని యొక్క సన్నిధిలో నడిపించిన నాయకుడు. మోషే ఒక గొప్ప వైద్యుడు, మోషే ఒక మంచి కాపరి. ఒక సామాన్యతలో నుంచి దేవుడు తన ప్రవక్తలను వాడుకున్నాడు. నోవాహు ఒక సామాన్యుడు, హల్లెలూయా. హేబెలు ఒక సామాన్యుడు, యోబు ఒక సామాన్యుడు. ప్రవక్తలందరూ కూడా సామాన్యతలో నుంచి దేవుని ప్రపంచానికి చూపించారు. ఈ రోజు నాకు గాంభీర్యంలో లేదు దేవుని యొక్క ఆత్మ. కయ్యను అనుకున్నాడు, ఇంత పెద్ద బలిపీఠం నేను కడితే, ఇంత గొప్ప ఆరాధన చేస్తే ఆరాధనకి దేవుడు దిగి వస్తాడు, నన్ను వెంటనే ఆశీర్వదిస్తాడు. లేదు లేదు లేదు, మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ దేవుడు అంతరంగ స్వభావం చూస్తాడు. ఈరోజు మన చర్చి అంత పెద్దది, అంత కాస్ట్లీది, ఏసీ పెట్టారా, లేకపోతే శానిటైజర్ పెట్టారా, లేదా మాస్క్లు అందరికి ఇస్తున్నారా, ఇవన్నీ చూడదు. కానీ నీ మందిరములో దేవుని యొక్క ఆత్మ ఎంతగా ఉన్నది, లోపల విశ్వాసులు ఎలా తయారయ్యారు, లోపల విశ్వాసులు ఎంత డెప్త్ లో ఉన్నారు, లోపల వాడు ఆత్మీయంగా ఎంత ఎదుగుదలలో వచ్చారు. అందుకని నీ రాజు నీ సౌందర్యమును చూడగోరుచున్నాడు. అందుకనే అవుటర్ లుక్ కాదండి, ఒక సంఘం అంటే ఏంటంటే సంఘం యొక్క సౌందర్యము విశ్వాసులై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అసలు మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారా అని అడగాల్సి వచ్చింది పౌలు గారు. ఎందుకని పరిశుద్ధాత్మను పొందుకోవాల్సి వచ్చిందంటే, అకుల ప్రిస్కిల్లా ఆ కాలపు యాజకుడు ఆయన తనకు తెలిసిన వాక్యమునే బోధిస్తున్నాడు. ఆ మార్గంలో నడుస్తున్నప్పుడు వాళ్ళు వెళ్ళి ప్రభు మార్గముల గురించి చాలా చక్కగా బోధించినప్పుడు పౌలు విజిట్ చేయడానికి వచ్చాడు. ఎఫెస్సీకి వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే 8 మంది విశ్వాసులు ఉన్నారు. వారు కూర్చునే విధానంలో, వారు పాడే విధానంలో, వాడు వాక్యానికి దాన్ని ఏమంటారు ప్రతిస్పందించే విధానంలో ఆ తేడా కనుకొని, మీరు బాప్తిస్మం పొందినప్పుడు, మీరు రక్షణ పొందినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నారా అని అడగాల్సి వచ్చింది. చూడండి, అపోస్తలుల కార్యం 19వ అధ్యాయం. మీరు విశ్వసించినప్పుడు పౌలుపై ప్రదేశంలో తిరుగుచు కొందరు శిష్యులను చూసి, ఒక నిమిషం మాట్లాడారు, అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు 18:24 చదవండి. అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసుకు వచ్చెను. అతడు విద్వాంసుడు, లేఖనముల యందు ప్రావీణ్యత కలిగి ఉన్నాడు. అయితే he was the expert in all the scripture. అతను ఒక విద్వాంసుడు, లేఖనముల యందు ప్రావీణ్యత కలిగి ఉన్నాడు. ఈ రోజులో చాలా మంది ఏంటంటే లేఖనములు కంఠస్పదముగా చెప్పగలిగినంత మెమొరీ ఉన్నా కానీ వాటిల్లో ఉన్న బయలుపాటు తెలియట్లేదు. ప్రైజ్ లార్డ్ చెప్తారా? ఎవ్రీ లెటర్ బిహైండ్ ద బ్లడ్ అన్నాడు. ఈ కాల ప్రవక్తలు అంటే ప్రతి ఆత్మ క్రింద దేవుని రక్తం ఉన్నది. ఆమె చెప్తారా? ఒకవేళ అక్షరం చంపిద్దేమో కానీ ఆత్మ జీవింప చేస్తుంది. అక్షరం నేను ఖచ్చితంగా చంపిద్ది, ఎందుకంటే అది అక్షరమే. కానీ అక్షరము కింద ఆత్మ ఉన్నది, అక్షరము కింద రక్తం ఉన్నది. అందుకని చూడండి, ఇతడు విద్వాంసుడు, లేఖనముల యందు ప్రావీణ్యత కలిగి ఉండెను. అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశము పొంది తన ఆత్మ యందు తీవ్రపడి యోహాను బాప్తిసం మాత్రము తెలుసుకున్నవాడే యేసుని గురించిన సంగతులు వివరముగా బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడుచుండు. ఒక రకంగా పరిసయ్యులతో, శాస్త్రులతో, సద్దుకాయులతో పోల్చుకుంటే ఇతడు యేసుని గురించి మాట్లాడుతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడతారా? అసలు యేసు అనే పదమే అర్థం కాలేదు వాళ్ళకి. అయినా ఇతడు కొద్ది గొప్ప లేఖనాలు చూస్తూ ప్రభు మార్గ విషయం ఉపదేశం పొంది ఆత్మలో తీవ్రపడి యోహాను బాప్తిజం అది ఎరిగి అది తీసుకొని దాన్ని మాత్రమే తెలిసిన వాడు అయ్యుండి కేవలం బోధించుకుంటూ వస్తున్నప్పుడు పౌలు గారి దగ్గర ఉపదేశం పొందిన ఒక జంట ఉన్నది. వారే అకులా ప్రిస్కిల్లా. హల్లెలూయా. అకులా ప్రిస్కిల్లా ఏం చేశారంటే అతన్ని చేర్చుకొని పరిపూర్ణముగా దేవుని యొక్క మార్గం అంతా ఇంజెక్ట్ చేసేశారు. అతనికి విషదపరిచారు. తర్వాత అకయకు పోదలిచినప్పుడు అతనిని చేర్చుకోవాలని సహోదరులు ప్రోత్సాహపడి అక్కడ శిష్యులకు రాసిరి.
అతడు అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేశాను. యేసే క్రీస్తు అని లేఖనము ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగంగాను గట్టిగాను ఖండించుచూ వచ్చాడు. అందరు చెప్పండి, యేసే క్రీస్తు అయినాడు. ఈ విధంగా చూసినప్పుడు అకుల ప్రిస్కిల్ల ఏదైతే పౌలు గారి దగ్గర బోధ విన్నారో ఆ పాత నిబంధన యెహోవాయే, క్రొత్త నిబంధన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఈ రోజున 150,000 సంఘ శాఖలకి తెలియని ఒక గొప్ప మర్మం ఏంటంటే దైవత్వము యొక్క మర్మము. దైవత్వము యొక్క మర్మము అర్థమైతే ఖచ్చితంగా వారు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం ఇస్తారు. ఈ రోజున త్రిత్వవాదులు, ఈ రోజున ముగ్గురు దేవుళ్ళని నమ్మేవారు, ఈ రోజున బైబిల్లో త్రిత్వము లేదు అని బాహాటముగా బైబిల్లో అంత చక్కగా కనిపిస్తున్న త్రిత్వాన్ని ప్రవేశపెట్టి త్రిత్వము బోధించుకొనుచు దాంట్లో నుంచి బయటికి రాలేకపోతున్న కారణం ఏంటో తెలుసా? ప్రైజ్ లార్డ్. యేసే క్రీస్తు అని తెలియకపోవటం, గాడ్ హెడ్ దైవత్వం గురించి ఎందుకు బయలుపరచట్లేదంటే పౌలు కూడా ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు ఆయన కూడా పాత నిబంధన యెహోవానే ఆరాధించాడు. ఆ పాత నిబంధన యెహోవా మేఘస్తంభంగా ఉన్నాడు, ఆ పాత నిబంధన యెహోవా అగ్నిస్తంభంగా ఉన్నాడు. అందుకని ఆయన వెలుగుగా వచ్చి నీవు హింసిస్తున్న ఆ యేసును నేనే, ఆ అగ్నిస్తంభాన్ని నేనే, యెహోవాను కూడా వెలుగు అనగా యెహోవాని ఆ బయలుపాటు పొందిన తర్వాత ప్రపంచానికి ఇచ్చిన పత్రికలు ఈరోజు చదువుతున్నాం. ఈ పత్రికలలో గొప్ప భాగ్యం ఏంటంటే యేసే క్రీస్తు అయినాడు. అందుకని చూడండి, యోహాను పత్రిక 1వ పత్రికలో యేసే క్రీస్తు అయి ఉన్నాడు. చదువుతారు ఒకసారి. 1 యోహాను పత్రిక, అందరూ తెలిసింది 5:1. యేసే క్రీస్తు అయి ఉన్నాడను నమ్ము ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడు. అంటే యేసు క్రీస్తు అయి ఉన్నాడు అని నమ్మని వాడు మరి ఎవరి మూలంగా పుట్టాడు? నమ్మిన వాడు ఎవరి మూలంగా పుట్టాడు? నమ్మని వాడు ఎవరి మూలంగా పుట్టాడు? నేను అదే వేసే ప్రశ్న అర్థమవుతుందమ్మా. అందరూ చెప్పండి, యేసు క్రీస్తు. చాలా మందికి ఏంటంటే 150,000 సంఘ శాఖలకు ఏం చెప్తారంటే మీ దేవుడి పేరు ఏం పేరు అంటే యేసు క్రీస్తు అంటే యేసు క్రీస్తు. నేను అపోస్తులు ఏమన్నా తెలుసా? పుట్టిన మానవుడే యేసే, పాత నిబంధనలో ఉన్న మెస్సాయా, ఆ పాత నిబంధనలో ఉన్న యెహోవానే, ఆయనే ఈ యేసుగా భూలోకానికి వచ్చాడు. సింపుల్ గా బోధించారు. అపోస్తులు దైవత్వాన్ని ఎంత సామాన్యంగా బోధించారంటే యేసే క్రీస్తు అయి ఉన్నాడు. పాత నిబంధనలో ఉన్న అగ్నిస్తంభమే, పాత నిబంధనలో ఉన్న యెహోవానే, దానియేలు గ్రంథంలో చెప్పబడిన 9:25 మెస్సయానే, ఆయనే ఒక నరావతారిగా భూమి మీదకి ఎట్లా వచ్చాడమ్మా? ఆ వాక్యమే శరీరధారి అయి కృపగా సంపూర్ణమైన వాక్యముగా దిగొచ్చాడు. ఇది దైవత్వం యొక్క మర్మం. ఆ మర్మమును అకుల ప్రిస్కిల్ల పౌలులో నుంచి విని ఎవరు చెప్పారండి? ఆ యాజకుడైన ఆయన పేరు అపోలో గారికి బోధించినప్పుడు అప్పుడు అపోలోకి పరిపూర్ణమైన జ్ఞానం వచ్చినది. ఆమె చెప్తారా? చూడండి, ఈ రోజున 150,000 సంఘ శాఖలు యేసే క్రీస్తు అయి ఉన్నాడన్న సంగతిని ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ పాత నిబంధన యెహోవానే యేసు క్రీస్తు అని అర్థమైనప్పుడు అప్పుడు తండ్రి యొక్క నామం ఏంటో, కుమారుని యొక్క నామం ఏంటో, పరిశుద్ధాత్మ యొక్క నామం ఏంటో అప్పుడు అర్థమవుతుంది. ఆమె చెప్తారా? అని చెప్తున్నా, అక్షరము చంపును కానీ ఆత్మ, అక్షరము రాయబడి ఉన్నది మత్తయి సువార్త 28:19-20 వరకు. కానీ ఆత్మగా దేవుడు తనను తాను 120 మందిలోనికి విభాగించుకున్నప్పుడు ఆ ఆత్మను పొందుకున్నప్పుడు పేతురు చెప్పాడు హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు అన్నాడు ఆ నామం ఏంటంటే ఆ తండ్రి యొక్కయు ఆ కుమారుడి యొక్కయు ఆ పరిశుద్ధాత్మ యొక్క నామమే ప్రభువైన యేసుక్రీస్తు నామము. దూరస్తులైనా దగ్గర ఉన్నారైనా ఎవరైనా సరే అందరూ కూడా యెరూషలేములో తదితర గలిలయ ఆ సమరయ ప్రాంతాల ప్రతి ఒక్కరు చదవండి అన్నమాట. ఒకసారి లూకాసు సువార్త చివరిలో ప్రతి ఒక్కరికి ఇదే నామం. ఆమె చెప్తారా? లూకాసు సువార్త 47 యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనస్సు, ఆయన పేరిట పాప క్షమాపణ ప్రకటించబడును. హల్లెలూయా, హల్లెలూయా. అడుగుదామండి.
యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో అంటే 220 దేశాలలో, ప్రతి జాతిలో, 7 ఖండాలలో, ఏ కలరోళ్ళైనా, ఏ క్రీడోళ్ళైనా, ఏ కులమోళ్ళైనా, ఏ మతమోళ్ళైనా, ఏ సంఘశాఖ అయినా, ఎటువంటి డినామినేషన్ అయినా యెరూషలేము మొదలుకొని సమస్తమైన ప్రపంచ దేశాలలో, జనాలలో ఆయన పేరిట, ఆయన పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన పేరుతోనే మారుమనసు జరగాల, ఆయన పేరులోనే పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మము ప్రకటించబడాలా. గట్టి చప్పట్లు కొడతారా? గట్టి చప్పట్లు కొడతారండి? హల్లెలూయా, హల్లెలూయా. అందుకని చూడండి, అపోస్తలులు ఏం బోధించాలి అంటే, పేతురు ఆ గొప్ప అపోస్తలుల నుంచి పౌలు పొందుకున్నాడు. అపోస్తలుడైన పేతురుకి ఏ ప్రత్యక్షత ఇవ్వబడినదో అదే ప్రత్యక్షతను పౌలు పొందుకున్నాడు. మరి 14 సంవత్సరాలు పౌలు గారికి కానీ పేతురుకి కానీ ఎటువంటి కనెక్షన్స్ లేవు. కానీ పరిశుద్ధాత్మ వారిద్దరిని ఒకటే బాప్తిజం కిందకి నడిపించినది, ఒకటే నిరీక్షణ కిందకి నడిపించినది, ఒకటే తండ్రి అనే దాని దగ్గర నడిపించబడినది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఆత్మ పొందుకున్న సంఘాలైతే నిజముగా ఆత్మ చెప్పు సంగతులు చెవిగల వారు విందురు, నా గొర్రెలే ఆ స్వరాన్ని వింటాయి. అది దేవుని సంఘం అయితే, అది దేవుని మూలకముగా పుట్టిన సంఘం అయితే, అతను దేవుని మూలకముగా పుట్టిన సేవకుడు అయితే, యేసే క్రీస్తు అని నువ్వు ఖచ్చితంగా నీ సంఘంలో ప్రకటించి నువ్వు యేసు క్రీస్తు నామములో బాప్తిజం ప్రారంభిస్తావు. ఆమేన్ చెప్తారా? అందుకని అపోలో తెలిసింది ప్రకటిస్తున్నాడు. అప్పుడు పౌలు గారు వెళ్ళి బోధించినది ఏంటంటే, అయ్యా సంఘములో మీరు విశ్వసించారు, చాలా చక్కగానే ఉంది. అందరూ ఎవరున్నారు అక్కడ సంఘంలో? కొరింథీలో అపోలో గారు ఛార్జ్ తీసుకున్నాడు, సేవ చేస్తున్నాడు. జరిగిందేమన్నంటే, పౌలు పై ప్రదేశములు సంచరించి ఎఫెసులోకి వచ్చి కొందరు శిష్యులు చూసినప్పుడు వాళ్ళు కూర్చునే క్రమం, వాళ్ళు పాడే క్రమం, వాళ్ళు బిహేవ్ చేసే పద్ధతి, ఆ గుణ లక్షణాలు చూసి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొంది ఉన్నారా? పరిశుద్ధాత్మ ఇవన్నీ మనం చదువుకునే పిల్లారా. ఆ తర్వాత వారికి ఎప్పుడైతే వాక్య బయలుపాటు దొరికినదో వారు వెంటనే మరలా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొంది ఉన్నారు. గట్టి చప్పట్లు కొడతారా? యోహాను దగ్గర బాప్తిజం పొందిన వారు మరలా రెండోసారి బాప్తిజం పొందటం ఏంది? ఈ రోజున సంఘ శాఖల వాళ్ళు బాగా విమర్శించేది ఏంటంటే, బాప్తిజం ఒక్కసారే తీసుకునేది, అది బైబిల్లో వ్రాయబడి ఉంది, చదువుకోండి అంటారు. నేనంటాను, మరలా చదువుదాం బ్రదర్, మీరు చాలా చక్కగా చదివారు. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చూస్తే బాప్తిస్మం ఒక్కటే, ఒకసారి కాదు, నువ్వు 100 సార్లు తీసుకో, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నువ్వు తీసుకోకుండా 100 సార్లు నువ్వు చెట్టు కింద తీసుకున్నా, 1000 సార్లు జెండా కింద తీసుకున్నా, 300 కోట్ల సార్లు నువ్వు తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిజం తీసుకున్నా, బయలుపాటు లేదే అది చెల్లదంటారు. హల్లెలూయా. చూద్దాం, చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:4. శరీరం ఒక్కటే, బాడీ ఒకటేనండి, సంఘం ఒకటే, ఇన్ని సంఘాలు కాదు కానీ ఆత్మ ఒకటే, ఆ ప్రకారం మీ పిలుపు విషయమే నిరీక్షణ ఒకటే, ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిజం ఒక్కటే అన్నది. కానీ బాప్తిజం ఒక్కసారి తీసుకోవాలని బైబిల్లో రాయబడింది. అంటే లేఖన పరిజ్ఞాన అవగాహన లేకపోయినప్పుడు ఏం చేస్తారంటే, రాత్రి పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు, కుటుంబ ప్రార్థనలో నేను కూడా కూర్చున్నా. ఆయన ఏమని ప్రార్థన చేస్తారంటే, ప్రభువా రానున్న 7 ఏళ్ల విందులో నేను ఉండాలి ప్రభువా, ప్రభువా ప్రార్థన చేస్తున్నాడు. నా చివరిలో ఒక ప్రశ్న, 7 ఏళ్ల విందు అని నా ఎంటైర్ బైబిల్లో 20 సంవత్సరాల నుంచి పరిచయం చేస్తున్నా, నాకు ఎక్కడ కనబడలేదు. నీకు ఏమైనా కనిపించిందమ్మా అని మా పాస్టర్ గారు అడిగారు. నీకు ఏమైనా కనిపించిందమ్మా? 7 ఏళ్ల విందు అంటే బైబిల్లో లేని కూడా ఎవరో ప్రకటిస్తుంటే విని ఒక మానవ జ్ఞానంతో వాటిని బైహార్ట్ చేసి అదే నిజమనుకొని ప్రార్థన చేసే సేవకులు ఉన్నారు ఈ కాలంలో. అదే నిజమని ప్రార్థన చేసే విశ్వాసులు ఉన్నారు. ఒకప్పుడు తెలియనప్పుడు మనం కూడా అట్నే ప్రార్థన చేసాం, 7 ఏళ్ల విందులోనికి నన్ను తీసుకెళ్ళి ప్రభువా. నేను బైబిల్ మొత్తం చదివాను. ఒకసారి మాస్టర్ గారు బస్సులో ఎక్కాడు, పై నుంచి అంత తెల్లగా వేసుకున్నాడు, చాలా చక్కగా ఉన్నాడు. ఆదివారం పరిచర్యకని బయలుదేరాడు. ఆయనతో నేను మాట్లాడుతున్నప్పుడు ఆయన కూడా అదే అన్నాడు, ఎక్కడికి పోయినా ఈ 7 ఏళ్ల విందు అంటున్నారు, ఒక్కసారి నాకు ఎక్కడుందో చూపించండి సార్ అంటే, ప్రకటన గ్రంథం 1 అధ్యాయం నుంచి 22 అధ్యాయాలు సత్తెనపల్లి వచ్చిందా తిప్పాడు. టైం అయిపోయింది బాగా.
ఏం సార్ నేను 7 ఏళ్ళు విన్నానంటే మొత్తానికి ప్రకటన గ్రంథంలో ఎక్కడో రాసింది బ్రదర్, లేఖనం అయితే కనబడలేదు, నేనైతే విన్నాను, అది కరెక్ట్ అని. బ్రదర్, మీరు అనుకునేటట్టుగా అది లేఖనంలో రాయబడలేదు, అది మీరు చెప్తే విన్నారు. అందుకనే చూడండి, ఈ రోజున సంఘం ఎలా ఉందంటే చదివే ఆలోచన లేదు, కానీ ఎవరో చెప్పిని డౌన్లోడ్ చేసుకొని, ఎవరో చెప్పిని నేర్చుకొని దానినే మాట్లాడటానికి అలవాటు పడ్డది సంఘం. అందుకనే చూడండి, పౌలు అక్కడికి వెళ్ళి ఆయన ఏం చేస్తాడు, మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారా? పరిశుద్ధాత్మ పొందుకుంటే పౌలు ఏం చెప్పాడు, ప్రతి ఒక్కరు ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు. గట్టి చప్పట్లు కొడుతూ దేవుని ప్రయత్నించుకుందాం. వారు ఆ మాట విని మేము యోహాను బాప్తిసం మాత్రమే ఎరిగి ఉన్నాము అని వారు ఒప్పుకొని మరలా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం. అంటే నేను ఈ విషయాలను ఎందుకు చెప్తున్నంటే, ఆరాధన పద్ధతులు, ఆరాధన స్థలము, ఆరాధనను దేవుడు మార్చుకుంటూ వస్తున్నాడు. ఒకప్పుడు పొలలలో నుంచి దేవుడు ఆరాధన జరిగించుకున్నాడు, ఒకప్పుడు సున్నతిలో నుంచి దేవుడు ఆరాధన జరిగించుకున్నాడు, ఒకప్పుడు తొగరదారం కట్టుకుంటూ వల్ల దేవుడు ఆరాధించబడ్డాడు, ఒకప్పుడు నోవాహు ఓడ అనే చితిసారకపు ఆ మెటీరియల్ తో తయారు చేయబడిన ఆ వాహనాల్లో దేవుడు ఆరాధించబడ్డాడు, కట్టుబడి కట్టిన చెక్కలలో, ఆ గృహాలలో, ప్రత్యక్ష గుడారములో ఆయన ఆరాధించబడ్డాడు. హల్లెలూయా. సున్నతి ద్వారా ఆయన ఆరాధించబడ్డాడు, తొగరదారం కట్టుకోవడం వల్ల ఆ దేవుని కుటుంబాలుగా గుర్తింపబడి ఆయన అలా ఆరాధించబడ్డాడు. కానీ కాలమునకు ఆయన ఏం చేస్తున్నాడంటే, ఒక జంక్షన్ టైంలో ఆయన తన ప్రవక్తలను పంపించి ఆయన బయలుపాటును పుష్కలంగా మనకు పంపిస్తున్నాడు. హల్లెలూయా. అందుకనే బైబిల్లో చాలా మాదిరిలు సమరస్త్రీ అందుకనే మేము యేసుప్రభు వచ్చి మీకు తెలియని దాన్ని మీరు ఆరాధిస్తున్నారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధిస్తున్నాము, ఆ ఆరాధనను నీకు నేర్పించడానికి నేను వచ్చి ఉన్నాను. హల్లెలూయా. ఈరోజు సంఘాల పరిస్థితి ఎలా ఉందంటే, వారికి తెలిసిన దాన్ని వారు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు. తెలిసి కాదు. చదవండి, యోహాను సువార్త 4 అంటున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు 22, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధిస్తున్నాం. ఆమె చెప్తారా? తెలియకుండానే ఆరాధన చేస్తున్నారు, తెలియకుండానే ఉత్సవ కూటాలు, తెలియకుండానే దేవుని బాప్తిసాలు, తెలియకుండానే ప్రభు ప్రభు యొక్క రొట్టె శరీరం ఇస్తున్నారు, తెలియకుండానే ముసుగుల క్రమం, తెలియకుండానే అలంకారం. తెలియకుండా చేస్తే పర్లేదు, కానీ తెలిసి చేస్తే ఇంకా చాలా డేంజర్ అండి. సత్యం ఒకసారి ప్రకటించబడి, ఒకసారి మీరు దేవుని యొక్క ఆత్మచేత రగిలించబడి, ఈ కాలం పరిస్థితి ఎట్లుందంటే, ఎక్కువగా ఈ దురాత్మ అబద్ధాన్నే ఎక్కువగా నమ్మేటట్టుగా ఆ శక్తిని పంపిస్తున్నారు. చూడండి, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. సంఘం కాబట్టి అలా చెప్పేస్తున్నాడు. చూడండి, తెస్సలోనికీయులకు 2వ అధ్యాయము 2వ పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ఇందుచేత, అలా చెప్పండి, ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారై, దుర్నీతి యందు అభిలాష గలవారు అందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మనట్లు మోసము చేయ శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. దేవుడే పంపిస్తున్నాడంట. అందుకని చూడండి, ఎలక్షన్ ఉంది, సెలక్షన్ ఉంది. ప్రైజ్ లార్డ్ చెప్తారా? ఆయన ఏమంటాడు తెలుసా? నేను యాకోబును ప్రేమించితిని, ఏశావును ద్వేషించితిని. దేవుడే పంపిస్తున్నాడు. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ. చూడండి, ఒక్కొక్కళ్ళు అబద్ధమే నమ్ముతున్నారు, పరిసయ్యులు, శాస్త్రులు, సదుకాయలు. కానీ దేవుని విత్తనము సమరయ స్త్రీ దగ్గరికి వచ్చి నేనే మెస్సయ్య అని బయలుపరుచుకున్నాడు. ఆమె చెప్తారా? ఈ రోజు దైవత్వం ఎవరికి బయలుపరుచుకున్నా అంటే, ఆయన చిత్తములో ఉన్న వారికి ఆయన బయలుపరుచుకుంటాడు. ఈ రోజున బాప్తిజం ఎవరికి బయలుపరుచుకున్నా అంటే, ఆయన ఎన్నికలో ఉన్న వారికి బయలుపరుచుకుంటాడు. ఈ రోజున ప్రభురాత్రి భోజనం ఎవరికి బయలుపరుచుకున్నా అంటే, ఆయన ఎన్నికలో ఉన్న వారికి. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. సరే ప్రియులారా, మనం నేరుగా వాక్యంలోకి వెళదాం. 24వ అధ్యాయం చూసినప్పుడు, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకోండి. గుమ్మములెవరు? తలలు పైకెత్తుకోవటం ఏంటి? మహిమ గల రాజు ఎవరు? అసలు దేని గురించి మాట్లాడుతున్నాడు? దావీదు. దావీదు దేని గురించి పాడాడు? లేదా దావీదు దేని గురించి ప్రొఫెసర్ చేశాడు? ఎందుకంటే ప్రొఫెసీ హిస్టరీ లేకుండా బైబిల్ లేదు. మళ్ళీ చెప్తున్నా తెలుగులో, పరిశుద్ధ గ్రంథము రెండిటి మీద ఆధారపడింది. ప్రవచనము లేకుండా పరిశుద్ధ గ్రంథము లేదు,
ప్రవచనము చరిత్రగా జరిగితేనే బైబిల్ విశ్వసించాలి. ఆమేన్ చెప్తారా? Where there is prophecy and history, there should be a strong evidence for the scripture of God. దేవుని వాక్యానికి బలం ఎప్పుడంటే ప్రవచనము చరిత్రలో జరిగినప్పుడు. నేను అంటాను 22వ అధ్యాయంలో ఆయన ప్రవచించాడు, నా దేవా నా దేవా నా చెయ్యి నన్నేలా విడనాడితివి. ఇది సిలువలో జరగబోయే ఆ మరణమును గురించి, ఆ రక్తము కార్చడం గురించి దావీదు ప్రవచిస్తున్నాడు 22వ అధ్యాయంలో. డేవిడ్ ఈస్ ప్రొఫెసయింగ్ అబౌట్ ద కల్వరీ. ఆయన ప్రవచిస్తున్నాడు, నా దేవా నా దేవా. 17వ వచనం వచ్చేసరికల్లా, నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను, నా వస్త్రముల కోసము వారు పంచుకుంటున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేస్తున్నారు. అంటే ఇది పాట కాదు కానీ పిల్లరా, ప్రవచనమును దావీదు పలుకుతున్నాడు. ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. అలానే చూసినప్పుడు 23వ అధ్యాయంలో ఒక రకంగా ప్రవచించాడు. 24వ అధ్యాయానికి వచ్చేసరికల్లా పునరుద్ధానము గురించి ప్రవచిస్తున్నాడు. గట్టి చప్పట్లు కొడుతూ దేవుని నామమున ఎవరి గుమ్మములు ఎందుకు తల వంచారు, ఎందుకు మరలా వాళ్ళు తలలు పైకెత్తుకున్నారని కనుక మనం ఆలోచిస్తే, ఆదికాండము 3వ అధ్యాయంలో తినవద్దన్న పండును తినడం వల్ల, అందరూ ఎప్పుడు ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చే జీతము. ఆమె ఏం పండు తెలియదు, ఇప్పుడు నేను చెప్పడానికి లేదు, కానీ ఇక్కడ అది వివాదాస్పదమైనది, చాలా మందికి అర్థం కాదు. వర్తమానంలో ఉన్న మీరందరికీ బాగా తెలుసు కాబట్టి, ఆజ్ఞను అతిక్రమించిందంతే. వాక్యానికి పొల్లు గలిపడం వల్ల ఈ రోజుకి గుండె జబ్బులు దక్కల, ఈ రోజుకి జ్వరాలు ఆగల, ఈ రోజుకి హాస్పిటల్కి మనుషులు పోవడం ఆగిపోవడం. ఒకే ఒక చిన్న వాక్యము, ఒక స్త్రీ ఏం చేసిందంటే వాక్యానికి పొల్లు కలపడం వల్ల, ప్రవక్త చెప్పింది నేను చెప్తున్నా, గుండె జబ్బులు ఆగలేదు, జ్వరాలు దక్కట్లేదు. కేవలం ఏంది? వాక్యానికి నిర్లక్ష్యం చూపటం వల్ల. అందరూ చెప్పండి, ఈ ప్రామాణిక వాక్యానికి పొల్లు కలిపిన, పొల్లు తీసివేసిన, ఈ గ్రంథంలో వ్రాయబడిన, ఈ రోజు వస్తున్న కరోనా, ఈ రోజు వస్తున్న సునామీలు, ఈ రోజు వస్తున్న పొలిటికల్ డిస్టర్బెన్సెస్, ఈ రోజు జరుగుతున్న ఇవన్నీ కూడా పాండమిక్స్, ఈ రోజు ఈ మహమ్మారులు కానివ్వండి, ఈ ఫ్లేక్స్ కానివ్వండి, ఇవన్నీ చిన్న భిన్నమైపోతుంది ప్రపంచం. అంటే ఆ రోజు చేసిన ఒక చిన్న విధేయత వాక్యానికి ఎంత అంటే ఆమె చేసింది, ముట్టవద్దన్నాడు. ఏమల్లా ఆమె పాపం చేసిందా అవన్నీ పక్కన పెడితే, ఆమె వాక్యానికి ఎప్పుడైతే స్త్రీ ఒళ్ళు కలిపిందో, ఈ రోజు కూడా పొలిటికల్ డిస్టర్బెన్సెస్ జరుగుతూనే ఉన్నాయి. చెప్పారా? దాని అంతం సమీపించిందండి, పర్వాలేదు. అందుకని మరణమునకు పాత నిబంధన భక్తులందరూ తలలో వంచాల్సి వచ్చింది. నోవహు తల వంచుకొని ఉన్నాడు, ఎందుకంటే ఆజ్ఞాతిక్రమమే పాపమైంది. జీవము గల ప్రతి వారికి తల్లి అవ్వ అని అనబడింది. మరణం ముందు ప్రతి భక్తుడు తల వంచాడు. గొప్ప అబ్రహాము 12వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం దాకా ఎన్నెన్నో దేవుని కార్యాలు జరిగించిన ఆయన, బలిపీఠాలు కట్టిన ఆయన, దేవుని స్వరం విన్న ఆయన, దేవుని ముఖముగా ఎలోహిము ఇంటికి వచ్చినప్పుడు కలుసుకున్నాడు. ఆయన కూడా మరణం ముందు మరణించగానే తల వంచాల్సి వచ్చింది. గొప్ప ఏలియా సుడిగాలిలో యోబు మరి దేవుని కలుసుకున్నాడు. ఏలియా దేవునితో మాట్లాడాడు. హల్లెలూయా. మేఘముగా దేవుని చూశాడు. మరి ఇంత గొప్ప భక్తులు ఆ మరణం ముందు తల ఉంచుకొని ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనండి, పురాతనమైన తలుపులారా. పురాతనమైన తలుపులు గుమ్మములు ఎవరయ్యా అంటే పాత నిబంధన యొక్క పరిశుద్ధులై ఉన్నారు. గట్టిగా చెప్పడం కొడితే దేవుని పరిశుద్ధ నామాన్ని పైపరుచుకున్నారు. వారందరూ మరణం ముందు తలలు వంచారు. వారిని తల పైకెత్తే ఒక వర్తమానమే మొదటి రాకడలో ప్రభువైన యేసుక్రీస్తు గొల్గొతా మీద బలి అయ్యి ఒకే ఒక స్వరముతో వారిని పిలిచాడు. గడి చెప్పడం కొడతారా? చూద్దాం, నేరుగా వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో చూసినప్పుడు ఆయన ఎప్పుడైతే బిగ్గరగా కేక వేశాడో, ఆ స్వరానికి వారందరూ కూడా ఆ పాతాళములో నుంచి వారు విడిపించబడి దేవుని యొక్క స్వరమునకు సమాధులు ఖాళీ చేసుకొని బయటికి వచ్చి ఉన్నారు. హల్లెలూయా. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. ఓకే. అప్పుడు దేవాలయపు తెర పై నుండి క్రింద వరకు రెండుగా చీయను, భూమి వణికెను, కొండల బద్దలాయెను. మత్తయి సువార్త 27:50 చదువుతారు ఒకసారి. యేసు మరలా బిగ్గరగా కేకలు వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పై నుండి 46వ వచనములో ఒకసారి బిగ్గరగా కేక వేశాడు. 50వ వచనం మరలా బిగ్గరగా కేక వేసినప్పుడు ప్రాణము విడిచెను. దేవాలయపు తెర పై నుంచి క్రిందకు
అంటే దాని అర్థం ఏం తెలుసా? ఒకే ఒక ఆరాధన స్థలము నేనే. ప్రైజ్ లార్డ్. ఆ ఆరాధన స్థలమును మీరు గుర్తుపట్టలేకపోయారు. ఇదిగో అందుకని ఆయన కేక వేసినప్పుడు అందరూ చెప్పండి, బండలు వణికెను, భూమి వణికెను. అందరూ చెప్పండి, భూమిని వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచి గట్టి చెప్పకూడదాం. హల్లెలూయా. వారు సమాధులలో నుంచి బయటికి వచ్చి లేచెను. ఈ యొక్క సంఘటన జరగబోయేదాన్ని డేవిడ్ వాస్ ఫోర్టోల్డ్, ముందుగానే ప్రవచించాడు. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనడి, పురాతనమైన తలుపులారా మహిమ గల రాజు ఏం చేస్తున్నాడు. ఆ ప్రవచనము మత్తయి సువార్త 27లో ఫుల్ఫిల్ అయిపోయింది. అందుకని చూడండి, చాలా జాగ్రత్తగా బైబిల్ ఏంటంటే ఒక నవల పుస్తకంలా చదువుకునేది కాదండి. లేకపోతే దాన్ని ఒక 100 సార్లు, చాలా మంది అంటారు నేను బైబిల్ని ఇప్పటికి 101 సార్లు చదివాను. సో దానివల్ల వాట్ ఇస్ ది యూస్? 120 సార్లు చదివాను. బయలుపాటు లేకుండా నువ్వు 100 కోట్ల సార్లు చదివినా దానివల్ల ప్రయోజనము. గుమ్మములారా అంటే ఎవరో చెప్పగలగాల, లేదా పురాతనమైన తలుపులారా అంటే ఏదో చెప్పగలగా. మహిమగల రాజు ప్రవేశిస్తున్నాడంటే ఆయన చెరను చెరగా తీసుకొని ఆయన ఏం చేశాడమ్మా? ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూసినప్పుడు ఆయన పాతాళంలోకి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించాడు. 4వ అధ్యాయము 8వ వచనం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు, ఆరోహణం అంటే దాంట్లో కింద చెప్తాడు, ప్రైజ్ లార్డ్, భూమి యొక్క కింద భాగంలోకి దిగిపోయిన 9వ వచనం. అక్కడికి వెళ్ళి ఏం చేశాడయ్యా అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు, చదవండి. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించవాలని ఎక్కడ దిగాడంటే భూమి యొక్క కింది భాగములకు దిగెను. ప్రైజ్ లార్డ్. అక్కడికి మృతులకు అంటే ఏంటంటే మరణము ముందు తలలో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సువార్త బోధించబడింది. అది లేఖనాలు చూపించడానికి టైం లేదు, కానీ ఆయన ఏం చేశాడంటే నేరుగా పాతాళ లోక భాగాలకు వెళ్ళి అక్కడ సువార్తను ప్రకటించాడు. హల్లెలూయా. ఆ సువార్త ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు వేయించేశాడు. ఆమేన్. జరిగింది వింటారమ్మా. గొల్గొతాలో రక్తం చిందించాడు, ప్రాణం విడిచాడు. ప్రాణం విడిచినప్పుడు నేరుగా ఆయన ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? పాతాళ లోకానికి వెళ్ళాడు. అంతేనా? ప్రకటన గ్రంథంలో అదే చెప్తాడు, నేను మృతుడునైతిని కానీ ఇప్పుడు పాతాళం యొక్క తాళపు చేతులు నా చేతిలో ఉన్నాయి. ఎట్లా ఉన్నాయి? ఒకసారి చదవండి. రెవల్యూషన్. నేను మృతుడునైతిని కానీ చదవండి, నేను మరలా సజీవుడిని అయ్యాను. నేను మొదటి వాడను కడపటి వాడను. 18వ వచనం. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో. దీని గురించి చాలా మంది ప్రవక్తలు ప్రవచించారు. హోషియా ప్రవచించాడు, మరణమా నీ ముళ్ళు విజయమందు మరణము మృంగివేయబడింది. ఏ విజయము? కల్వరిలో విజయోత్సవం. హల్లెలూయా. విజయోత్సవ దినము రోజున కల్వరిలో ఆ రోజున 3 గంటలకి ఆయనకు ఒక విజయము దొరికేది కల్వరి మీద సిలువలో. అందుకని ఇక్కడ పాస్టర్ గారు రాశారు, మేము ఆ సిలువ వేయబడిన ఆ జయక్రీస్తుని ప్రకటిస్తున్నాము. గడికి చెప్పబడితే దేవుని మహిమపరచుకుందాం. అందుకని ఎవరు సువార్త ప్రకటించినా అక్కడ సిలువ లేనిదే విలువ లేదు. హల్లెలూయా. మేము సిలువ వేయబడిన, ఏ సిలువ వేయబడిన? ఏ సిలువ అండి? జయోత్సవమైన సిలువ. అది ఆమె చెప్తారా? ఆ జయోత్సవమైన విజయోత్సవ దినము రోజున ఆయన పాతాళ భాగంలోకి వెళ్ళి అక్కడ ఏస్కేలు చక్రముగా నువ్వు చూసిన ఆయన వస్తున్నాడు. దానియేలు ఎవరు వచ్చేది? మహిమగల రాజు ఎవరు అంటే ఆయనే. నువ్వు ఒక రాయిగా వచ్చి ఈ లోక రాజ్యాన్ని ధ్వంసం చేస్తాని నువ్వు రాశావు కదా ఓ దానియేలు. అందరూ చెప్పండి, ఈ లోకం రాజ్యములన్నీ దేవుని రాజ్యాలు అయిపోతున్నాయి చాలా త్వరగా. అది కూడా చాలా మంది వాట్సాప్ ఇప్పుడే పెడుతున్నారు. జాయ్ బైడెన్ ఆయన రోమన్ కేథలిక్ నుంచి 2వ వ్యక్తిగా వచ్చాడు. ఇదిగో ఒక ఆడ మనిషి ఎప్పుడైతే వైస్ చైర్మన్ వైస్ ప్రెసిడెంట్ అవుతుందో, ఇదిగో 6వ దర్శనం నెరవేరినప్పుడు ఇక ప్రపంచంలో జరగబోయేది ఏంటంటే 7వ దర్శనం తర్వాత ప్రపంచ నాశనం అది త్వరలో జరగబోతుంది. హల్లెలూయా. హల్లెలూయా.
అందరు ఇప్పుడు వాట్సాప్ పెట్టుకుంటున్నారు, ఓ ఎండ్ టైం వచ్చేసింది, ఎండ్ టైం వచ్చేసింది. దీన్ని దేవుడు ఎప్పుడో చెప్పేసేసాడు. 1933లోనే విలియం బ్రానమ్ అనే ఆ దైవజనుడిని దేవుడు 7 దర్శనాలలో నుంచి దేవుడు పొందించాడు. హల్లెలూయా. 5 దర్శనాలు ఆల్రెడీ జరిగిపోయినాయండి. ఇప్పుడు 6వ దర్శనమే అమెరికాను స్త్రీ గతం చేయటం. ఆమె పేరు ఏ పేరు? దేవి హ్యారిస్. ఏం దేవి హ్యారిస్? తమిళ మైగ్రేషన్ అన్నమాట, ఇమిగ్రేషన్. అంటే ఆమె ఇక్కడి నుంచి వలస వెళ్ళి అక్కడ ప్రమాణ స్వీకారం చేసింది. తొలి ఇండియన్ శ్వేత జాతీయురాలు, తొలి భారతదేశ సంతానం చెందిన ఆమె ఈ రోజు అమెరికాలో ఎలక్ట్ అవడం వరకు ఎలకాలి ఎవరికి అర్థం కాలేదు. కానీ దేవుని యొక్క సేవకుడు ఏమనంటే, ఎప్పుడైతే ఆ స్త్రీ ఆమె ఒక రోమన్ కేథోలిక్ యొక్క ఉద్యమం తీసుకొని వస్తుంది, అది మేబీ ఇట్ మైట్ బి ఏ రోమన్ కేథోలిక్ చర్చ్. ఆ రోమన్ కేథోలిక్ చర్చ్ సభ్యత్వం కలిగిన అతను రెండవసారి దేశాధ్యక్షుడు అయినప్పుడు ఈ దేశము చాలా నాశనానికి చేరువలో ఉన్నది. చాలా మంది ఏం చేస్తారంటే, ఇంకా ఆకాశము మబ్బుగా ఉన్నప్పుడు ఈ రోజు వర్షం వస్తుంది, అది వెండిలాగా ఎత్తడిలాగా ఉన్నప్పుడు ఇదిగో ఇట్లా జరుగుతుందని మీరు ఆకాశ వైఖరి గురించి అయితే మాట్లాడతారు, కానీ ఈ కాలపు సూచనలను తెలుసుకోలేకపోతున్నారు. 1963లో వచ్చిన ఆ మేఘం యొక్క సూచన అర్థం కాలేదు. అంజూరపు చెట్టు చిగురించినప్పుడు 1945లో ఆ సూచన అర్థం కాలేదు ఈ రోజు ప్రపంచానికి. అయినా ఏం చూస్తున్నానంటే, ఇంకా బలిపీఠాల మీద ఉద్యోగాలు జరగాల, ఇంకా కొప్ప నూనె సీసాలకు ప్రార్థన చేయాలా, ఇంకా మన యొక్క సంఘాలు నింపబడాలా. వచ్చే సంవత్సరం కల్లా మన సంఘం 2 కోట్లకు టార్గెట్ అవ్వాలా. మరొక 2025కి వచ్చేసరికల్లా మన యొక్క బ్రాంచ్లన్నీ కూడా ముంబైలో కూడా స్థాపించాలా. ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచిస్తున్నప్పుడు దేవుడు ఒక వైపున ప్రపంచాన్ని చిన్న భిన్నం చేసుకుంటూ వస్తున్నాడు. ఆమేనంటారా? ఆమేనంటారా? అదే మొదట హెచ్చరిక, ఆ తర్వాత తీర్పు జరుగుతున్నది. ప్రవక్తను చేర్చుకుంటున్నప్పుడు అది హెచ్చరిక యొక్క వర్తమానము కృపా వర్తమానంగా కొంతమందికి మిగిలిపోతున్నది. ఆమె చెప్తారా? దావీదు ప్రవచించాడు, దేవుడు దాన్ని జరిగించాడు. అందుకని చూడండి, చరిత్రలో నుంచి దేవుడిని పైకెత్తి చూపిస్తున్నారు ఈ రోజున సేవకులు. చరిత్రలో నుంచి దేవుని పాత నిబంధనలోంచి పౌలు పైకెత్తి చూపిస్తున్నాడు. చరిత్రలో ఉన్న దేవుణ్ణి ఈ రోజున 7 సంఘకాలాల్లో 7 వర్తమానికులు పైకి లేపి చూపిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చూడండి, అక్కడ ఏం జరిగిందంటే మత్తయి సువార్త 20:50 వచనంలో యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర కింద నుంచి 2గా చినిగెను, సమాధులు తెరవబడిను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు సమాధులలో నుంచి బయటికి వచ్చి అనేకులకు కనబడింది. ఆమేనంటారా? ఆమేనంటారా? ప్రవచనం నెరవేరిందంటారా? నెరవేరలేదంటారా? ప్రవచనం లేకుండా బైబిల్ ఉన్నదా? అందుకని దావీదు ఏదైతే ప్రవచించాడో దేవుడు దాన్నే జరిగించాడు. యేస్కేలు 9వ అధ్యాయంలో దేవుడు ఏదైతే ప్రవచింపజేశాడు యేస్కేలు ద్వారా, మొదటి రాకడలో దానినే దేవుడు జరిగించాడు. యేస్కేలులో ఏమని దేవుడు ప్రవచించాడంటే, ఇదిగో అవిస్నార బట్ట వేసుకొని నడుములకు లేఖకుని సిరా గుర్తు కట్టుకొని ఒకతను మూలుగులు ఇడుచు ప్రలాపించు ప్రార్థన చేస్తున్న వారి మీద ఏమో పరిశుద్ధాత్మ ముద్ర. వాళ్ళకి కరోనా కూడా రాదు. ఈరోజు కరోనా ఎవరికో తెలుసా? వాక్యం వెలుగులో ఉన్న వ్యక్తులకి. నేను కింద కూర్చున్నప్పుడు నిర్గమాకాండం చదువుతున్నా. 7 నుంచి 12 అధ్యాయాల వరకు తెగుళ్ళు ఎవరికయ్యా అంటే ఇశ్రాయేల్ కాదు, ఐగుప్తీయులకి. ప్రతి తెగులు, ఈగలు రావటము, ఆ యొక్క నైల్ నది చీలిపోవటము, రక్తం అవటము, వడగండు రావటము, ఇవన్నీ వాక్యానికి వెలుపల ఉన్న ఐగుప్తీయులకు కానీ వాక్యము లోపల గోషేనులో ఉన్న ఇశ్రాయేలు తెగులతో సంబంధం లేదు. మనకు కరోనాతో సంబంధం లేదు. ఆ గుడారానికి ఆ రక్తపు గుర్తు ఉంటే ఆ పర్సన్ ని దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. యు ఆర్ నాట్ ఎ పార్ట్ ఇన్ ద వరల్డ్. నువ్వు సృష్టిలో భాగాని కాదు, కానీ నువ్వు సృష్టికర్తలో భాగాని. నువ్వు సృష్టికర్తలో భాగాని అయితే క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. దేవుడు పక్షపాతి గాడు, ఖచ్చితంగా గాడు. అక్కడ ఐగుప్తులకే రోగం పెట్టాడు, కానీ అందుకంటాడు ఐగుప్తులకే కలగజేసిన రోగాల్లో ఏది కూడా నేను నీకు రాలేను. వాక్యాన్ని ఆమె చెప్పాల్సిందే. మా దేవుడు ఆమె అనువాడే. మా దేవుడు జలసి రోషమైన దేవుడు. శిక్షకు ఉగ్రత పాలవడానికి దేవుడు మనల్ని నియమించలేదు. ఆయన ఉగ్రతల పాలవడానికి
వాక్యానికి వధువును నియమించలేదు. ఎక్కడ వాక్యాన్ని నమ్మవో అక్కడ నిన్ను తెగులుకు అప్పగించేస్తాడు. నువ్వు వాక్యానికి ఎక్కడ కౌంటర్ వేస్తావో అక్కడ నిన్ను తెగులుకు అప్పగించేస్తాడు. నువ్వు వాక్యానికి ఎక్కడ వ్యతిరేకంగా నిలబడి మాట్లాడతావో అక్కడ నిన్ను తెగులుకు అప్పగిస్తాడు. ఆయన న్యాయాధిపతి, ఆయనకు పక్షపాతం లేదు, లేదు, ఉండదు, ఉండబోదు. హల్లెలూయా. 7 నుంచి 12 అధ్యాయాల దాకా తెగుళ్ళన్నీ ఇజ్రాయేలు పెట్టాడు, ఐగుప్తులు పెట్టాడు, కానీ ఒక్క తెగులు కూడా ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు అల్లౌ చేయలేదు, అనుమతించలేదు. ఎందుకంటే మీ ద్వారబంధకాలకు రక్తపు గుర్తు ఉంచుకోండి. ఆ రక్తపు గుర్తే ఈ కాలపు గడియ వర్తమానము. ఆ రక్తపు గుర్తే ఈ కాలం యొక్క కడవరి వర్షము. తొలకరి వర్షం అపోస్తుల బోధ అయితే, కడవరి వర్షము బలిష్ఠుడైన దూత బలముగా దిగొచ్చి 7 ముద్రలు తెరవటము. ఆమేనంటారా? నీకు తొలకరి వర్షము కావాలా? నీ సంఘములో కడవరి వర్షము కూడా కావాలి. నీ సంఘములో అపోస్తుల బోధ జరిగించాలా? నీ సంఘములో బలిష్ఠుడైన దూత వర్తమానం కూడా నీకు పరిపూర్ణంగా బయలుపరచబడాలి. ఆమేన్ చెప్తారా? ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. కాబట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రవచనాలు లేకుండా దేవుడు లేడు. యేస్కేలు అందుకనే ప్రవచించాడు, నడుమునకు లేఖకుని సిరాబుడ్డి కట్టుకొని ఒకతను 6 వ్యక్తుల్లో నుంచి ఒక వ్యక్తి వస్తున్నాడు. ఆ వ్యక్తి దగ్గర ముద్ర గుర్తున్నది. ఆమేన్ చెప్తారా? ఆ గుర్తు పేరు ఏంటంటే లేఖకుని సిరాబుడ్డి గుర్తు. లేఖకుడు అంటే పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ, ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన యెహోవా. ఆయన గుర్తు యెరూషలేములో ఎవరికైతే ఇచ్చాడో 3.5 సంవత్సరాలు వచ్చి, ఆయన వర్తమానంలో ఎవరైతే ముద్రించబడ్డారో టైటస్ చక్రవర్తి యొక్క కత్తి ఘాటు కూడా వాళ్ళ మీద పడదు. ఎవరైతే మూలుగులేడకుండా, ప్రార్థన చేయకుండా, ఆ వర్తమానానికి లోబడకుండా హేయ కృత్యములు చేశారో, హతము చేయు ఆయుధము తీసుకొని 6 వస్తూ వారిని ఏం చేశారు తెలుసా? కరుణైనను కటాక్షమైన లేకుండా ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు తెలుసా? బలిపీఠం దగ్గర నుంచి మెడకాయలు తలకాయలు కోసుకుంటూ వెళ్ళిపోయారు. మీకు అర్థమవుతుందండి? ఈ రోజున అదే ప్రవచనాన్ని పేతురు మాట్లాడుతున్నాడు. తీర్పు మొదట ఇంటి దగ్గర ప్రారంభమైనది. ఇంటి దగ్గర అంటే ఏలి దగ్గర ప్రారంభమైంది. ఏలి మెడ విరిగి చనిపోయాడు, ప్రభావం అంతా పోయింది. ఏలి పిల్లలు చనిపోయారు, సంఘంలో ప్రభావం అంతా వెళ్ళిపోయింది. అక్కడ సమయంలో లేవనెత్తబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియులారా, యేస్కేలు ప్రవచించినదే టైటస్ చక్రవర్తి వచ్చి 5వ ముద్రలో మొదటి భాగముగా హతసాక్షులు బలిపీఠం కిందకి వెళ్ళిపోతున్న దాన్ని యేస్కేలు ప్రవచించాడు. ఆమేన్ చెప్తారా? అందుకని పేతురు అంటాడు, ప్రవక్తలలో ఉన్నది క్రీస్తు ఆత్మ. హల్లెలూయా. వారు జరగబోయేదాన్ని చూసి ప్రవచించాడు. యేస్కేలు ఆ మొదటి రాకడలో యేసు ప్రభు వారు వెళ్ళిపోయిన తర్వాత 36.5 సంవత్సరాలకి ఆ జరగబోయే మహావదల గురించి యేస్కేలు ప్రవచించాడు. యేస్కేలు ఏదైతే ప్రవచించాడో, బాప్తిస్మం ఇచ్చే యోహాను దానినే, ఇది రాబోయే ఉగ్రత, మీరు యెరూషలేములో ఉండబాకండి, మీరు పల్లెటూళ్ళకు పారిపోండి. ఓ హల్లెలూయా. మిద్ద మీద ఉన్న వారి కిందకి దిగబాకండి. ఇవి లేఖనములలో చెప్పబడిన వాటి ప్రకారము ప్రతిదండన దినములు. ఇట్లరమ్మ, మొదటి రాకడే మనకు అర్థం కాలేదు, 2వ రాకడ యొక్క ప్రాసెస్ కూడా అర్థం కాదు. మీకు మొదటి రాకడ బయలుపాటు వస్తే మీకు 2వ రాకడ యొక్క బయలుపాటు ఖచ్చితంగా అది దేవుడు మీకు అనుమతిస్తాడని ఈ కాల ప్రవక్త విలియం బ్యారన్ బ్రహ్మం అన్నాడు. ఆమేన్ అంటారా? యేస్కేలు 9వ అధ్యాయంలో ప్రవచించినది దానినే తన ప్రవక్త ఏమండి ఆ యెషయా 40లో అడవిలో ఒకని స్వరం వలె వచ్చి, రాబోయే ఉగ్రత, రాబోయే ఉగ్రత, ఓ సర్ప సంతానమా, ఇది రాబోయే ఉగ్రత, ఓ 1,50,000 సంఘశాఖలారా, ఇది రాబోయే ఉగ్రత, మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? రాబోయే ఉగ్రత ఇది, మీకు బుద్ధి చెప్తున్న వాడెవడు? ఈ రోజు కూడా అదే స్వరాన్ని, అదే యోహాను స్వరాన్ని, అదే పక్షుల స్వరాన్ని, అదే ఏలియా స్వరాన్ని ఈ కాలంలో కూడా ఒక ఆయన మోసుకొని వచ్చి, ఐ ఇండిక్ట్ దిస్ జనరేషన్, ఈ లోకానికి నేను నేరారోపణ చేస్తున్నా. అమెరికాకి ఇంకా గతి లేదు, అమెరికాకు సువార్త లేదు, అమెరికాకి రక్షణ లేదు, అమెరికా నాశనం అవ్వటమే అని 1957లో ఈ కాల ప్రవక్త ప్రవచించాడు. ఆడ ఉద్యోగాలన్నీ అయిపోయినాయి. హల్లెలూయా. ఎన్నండి ఈ రోజున ప్రవచనాలు లేకుండా బైబుల్ లేదు,
బైబిల్లోను ఉన్న ప్రవచనాలే చారిత్రాత్మకంగా మన కళ్ళ ముందు జరుగుతున్నవి, అవి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అందుకని యెరూషలేమా యెరూషలేమా యెరూషలేమా, ఆయన ఊరు చివరికి వెళ్ళి గవి దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్నాడు. ఈ దినమందైన సమాధానకరమైన ఈ సంగతులు మీరు తెలుసుకుంటే మీకెంత బాగుంటది. నా ప్రవక్త 9:9 జకరియా, ఇదిగో నీ రాజు. ఈయన ఎవరండి? ఈయన ఎవరో ఒక అక్రమంగా పుట్టిన సంతానము కాదు. పరిశీలు శాస్త్రులు ఈ కాలపు వర్తమానానికి వేసిన ఆ యొక్క ముద్ర ఏంటంటే ఇది ఒక అక్రమమైన వర్తమానం, ఇది ఒక అక్రమమైన ప్రవక్త, ఇది ఒక అక్రమమైన బైజబూబు బ్యాచ్, ఇది బ్రెన్హాము బ్యాచ్, ఇది పక్షిరాజు బ్యాచ్, ఇది ఏదేదో మాట్లాడుతున్నారు. మాట్లాడాలి వాళ్ళంతే. సర్పసంతానం వాడు మాట్లాడాలంటే, బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి వాడు మాట్లాడారు, యేసుక్రీస్తు గురించి మాట్లాడారు, అపోస్తుల గురించి కూడా మాట్లాడారు. ఈ కాల ప్రవక్త గురించి మాట్లాడాలా, ఈ కాల వధువు గురించి కూడా మాట్లాడాలి. వాళ్ళు అందుకే పుట్టారు, మనం ఇందుకే పుట్టాం. మనం ప్రకటించడానికి పుట్టాం, వాళ్ళు విమర్శించడానికి పుట్టారు. ఈ దినమందైనను సమాధాన సంబంధమైన ఈ సంగతులు, ఈ ప్రవచన సంగతులు, ఈ యెహెజ్కేలు 9:9లో, లేకపోతే జకరియా 9:9, ఇదిగో నీ రాజు ఈయన. హల్లెలూయా. నువ్వు రాజులకు రాజువా? వాడు ఎవడు అడిగాడు పిలాతు. ఎస్, అన్నట్టు నేను రాజు. ఈరోజు నువ్వు కూడా అంతే అనాలి. క్రీస్తులో నీ స్థానం తెలిస్తే నువ్వు కూడా అలానే ఉంటావు. క్రీస్తులో ఈరోజు నేను సృష్టికర్త కుమారుని అని తెలిస్తే నువ్వు ఎంత ధైర్యంగా ఉంటావు అంటే, నీతి మంతులు ఎట్లా ఉంటారు? నీతి మంతులు కరోనా వచ్చింది తెలియకుండా మాస్కులు వేసుకొని భయపడేవాడు కాదు. చావైతే బ్రతుకుట, చావైతే బ్రతికి భయపడి తెచ్చే కంటే ధైర్యంగా వాక్యాన్ని నమ్ముకుంటే బెస్ట్ అండి. హల్లెలూయా. నిజమంటారే కాదంట. ఎంత క్లియర్గా దేవుడు తన ప్రవక్తలను గౌరవిస్తున్నాడు, వారి ప్రవచనాలు గౌరవిస్తున్నాడు. ఎందుకంటే ప్రవక్తలలో ఉన్న దేవుడు, ప్రవచనాలలో ఉన్న దేవుడు. అందుకని ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు నువ్వు తెలుసుకుంటే, ఓ యెరూషలేమా, ఓ యెరూషలేమా, కోడి తన యొక్క రెక్కల క్రింద పిల్లల్ని కాపాడినట్టుగా నేను మీ వద్దకు వచ్చాను, పెందల కడే మీ వద్దకు నేను ప్రవక్తను పంపాను. ప్రవక్త అని ప్రవక్తను మీరు చేర్చుకుంటే మీరు ప్రవక్తల ఫలాలు పొందుకుంటారు. ఈరోజు దైవజనులు అని దైవజనుడు చేర్చుకుంటే నువ్వు దైవజనుడి యొక్క ఫత్వాన్, దైవజనుడు ముందు మాట్లాడడానికి కూడా మీకు బాడీ లాంగ్వేజ్ కావాలి. దైవజనుడు ముందు మీరు కూర్చోవాలన్నా కానీ మీకు క్వాలిఫికేషన్ ఉండాలా, లేదా దైవజనుడితో మీరు ముచ్చట్లాడాలన్నా కానీ, ఆయన దైవజనుడు మన ఇంటికి వచ్చి చూపోతున్నవాడు, ఆయన భక్తి గల దైవజనుడు. దైవజనులతో పరిహాసం ఆటాలు కానీ, దైవజనులతో జోకులేటాలు కానీ, అందుకు మనం లేవు పిల్ల. మనం బ్యాటిల్ ఫీల్డ్ లో మనం కబుర్లు చెప్పుకోవడానికో, మనం జోకులు వేసుకోవడానికో మనం ఈ భూమండలం మీద లేవు పిల్ల. దిస్ ఇస్ నాట్ ఎ టైం అది. కాబట్టి ఖచ్చితంగా సేవకుడని సేవకుడిని గౌరవించాలా, ప్రవక్తని చేర్చుకోవాలా. ఆ కాలంలో బాప్తిస్మం ఇచ్చే యోహాను చేర్చుకోలేదు, ఆ కాలంలో యేసు ప్రభువుని చేర్చుకోలేదు. ఏమైందంటే టైటస్ చక్రవర్తి వచ్చాడు, 3 అడుగులు 4 అడుగుల ప్రవాహం వలె రక్తం ఏరులై యెరూషలేములో. మొదటి రాకడ అంత భయంకరంగా ఉంటే రెండవ రాకడ ఇంకెంత భయంకరంగా ఉంటుంది. చాలా మంది పాటలు రాశారు రెండవ రాకడ గురించి. అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు. కానీ ఈ కాలానికి ఒక వర్తమానం చెప్పండి. ఈ కాలానికి ఒక నాథుడు ఉన్నాడు, ఆయన పేరు 7వ దూత. ఆమె చెప్తారా? ప్రవక్తని చేర్చుకుంటే ఆ కాలంలో భయంకరమైన ఉగ్రత నుంచి తప్పించబడినట్టుగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వాక్యం విన్న వారందరూ యెహెజ్కేలు యొక్క సిరా గుర్తు ముద్ర కిందకు వచ్చారు. ఈ కాలపు వర్తమానము కొంతమందిని ముద్రిస్తుంది, ఈ కాలపు వర్తమానము కొంతమందిని తీర్పు తీర్చుకుంటూ వెళుతున్నది. హల్లెలూయా. చివరిగా నేను ప్రకటన గ్రంథం ఒక అధ్యాయం చదివించి నేను ప్రార్థన చేసి ముగిస్తాను. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ దూత వెరీ గుడ్. ఒక నిమిషం కదా, 2వ వచనం చదవండి. 1-2. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకంలోంచి దిగివచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని ఉండెను, ఆయన శిరస్సు మీద
మేఘధనుస్సు ఉండేది. ఆయన ముఖము సూర్యబింబం వలె, ఆయన పాదములు అగ్నిస్తంభం వలె ఉండు. ఆయన చేతిలో విప్పబడిన ఒక చిన్న పుస్తకం ఉండు. ఆయన తన యొక్క కుడి పాదము సముద్రం మీద, ఎడమ పాదము భూమి మీద మోపి, అందరూ చెప్పండి, సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. అందరూ చెప్పండి, నీడ నిజస్సు. మొదటి రాకడలో గొల్గొతాలో ఆయన ఎప్పుడైతే కేక వేశాడో అక్కడ ఒక పునరుద్ధానము జరిగింది. ఆమె చెప్తారా? ఇప్పుడు అదే కేక, అదే దేవుడు బలిష్ఠుడైన వేరే ఒక దూత రూపంలో మేఘము ధరించుకొని 1963లో ఒక ఆర్భాటం యొక్క వర్తమానం తీసుకొని ఆర్భటిస్తున్నాడు. అందుకని చూడండి, మొదట ఆర్భాటము, ప్రధాన దూత శబ్దము, దేవుని పూర్వం రోజులో క్రీస్తునందు మృతులు పైకి లేవనెత్తబడదు. వాక్యములో ఎవరెవరైతే 150,000 యొక్క లాడ్జిల్లో పడుకొని నిద్రపోయి మత్తులై చనిపోయి ఉన్నారో, 7వ దూత బోర ఊదుతున్నప్పుడు ఆ బలిష్ఠుడైన దూత ఏదైతే గర్జించాడో ఆర్పాటు వర్తమానము, ఆ వర్తమానం ఈ రోజున సంఘ శాఖలలో నుంచి తన వధువును పునరుద్ధానంలోనికి మేలుకొల్పుతున్నది. కలిసి అడుగుతూ దేవుని మైపరుస్తారా? ఎన్నికలో ఉన్న వారికి అది మొదటి అక్కడ యొక్క పునరుద్ధానము ఎన్నికలో ఉన్న తన ప్రవక్తలను లేపుకున్నది. ఆమె చెప్తారా? ఓ గుమ్మలారా, మీ తలలు పైకెత్తుకోనండి, మహిమ గల రాజు వచ్చేసాడు. అది మొదటి రాకడ. రెండవ రాకడ యొక్క ప్రాసెస్ ఏంటంటే, ఆయన మరలా అదే స్వరముతో ఆర్భాటపు వర్తమానంతో సింహము గర్జించినట్టు వచ్చి ఆయన ఎవరికి ఇచ్చాడండి వర్తమానమును? విలియం మ్యారన్ రన్నాం అనే 7వ దూతకు ఇచ్చాడు. 7వ దూత తినేసిన తర్వాత చివరాఖరికి అది వధువుకి ఇవ్వబడుతుంది. ఇప్పుడు అదే వర్తమానం, ఆర్భాటపు వర్తమానం ఎవరి దగ్గర ఏంటంటే ఈ ప్రపంచానికి వధువు దగ్గర మాత్రమే ఉన్నది. ఈ రోజున ఒకే ఒక ఆరాధన స్థలం, ఈ రోజున అతి పరిశుద్ధ స్థలము ఎవరో కాదు కానీ ఇక్కడ కూర్చున్న వధువు మాత్రమే. నువ్వే ప్రపంచానికి తీర్పు దూర్చే వ్యక్తివి, నువ్వే ప్రపంచానికి కరుణాపీఠానివి, నువ్వే ప్రపంచానికి ఈ కాలపు జడ్జిమెంట్ మెసేజ్ అయి ఉన్నావు. హల్లెలూయా! అందుకని చూడండి, ఎస్తేరు రాగానే రాజదండము ఆమె వైపు చూపించబడింది. హల్లెలూయా! అంటే అహష్వేరోషు యొక్క మనసు ఎస్తేరుతో కలిసిపోయినది. అహష్వేరోషు యొక్క తీర్పు దండము ఎస్తేరు యొక్క తీర్పు దండముగా మార్చబడినది. నువ్వు ఏది కోరుకుంటే అదే. నువ్వు సగం రాజ్యం అడిగినా నేను నీకు ఇవ్వబోతున్నాను. అవన్నీ తెలుసే కదండి. ఆమెను చనిపోయాడు, ఏమండి, ఆమెకు ఒక అధికారం వచ్చినది, ఆమెను ఇల్లు ఆమెకి ఇవ్వబడినది. ఆ రకమైన కార్యములన్నీ వధువులో జరుగుతున్నాయి అంత్యకాలంలో. అందరూ ఎప్పటికీ సింహము గర్జించినట్లుగా ఆయన గర్జించుచు చిన్న పుస్తకముతో 1963లో ఆయన రాకడ వర్తమానంగా దిగి వచ్చాడు. 7 ముద్రల యొక్క రాకడగా వచ్చాడు. వధువుకి వాక్యపు రాకడగా వచ్చాడు. ఇప్పుడు ఆర్పాటపు వర్తమానమే ప్రపంచాన్ని మేలుకొల్పుతున్నది. ఆమె చెప్తారా? అందుకని చూడండి, ఎడమ 30లో సంఘం యొక్క పని సమాప్తమైంది, కానీ వధువుకి కృప ఉన్నది. 150,000 సంఘ శాఖల యొక్క ఆ ప్రభావం అంతా కూడా దేవుడు తీసేసి ఇప్పుడు వధువులో నుంచి ఆర్పాటం ప్రారంభించాడు. అందుకని చూడండి, వాడు ఎంత కేకలేసిన సాయంకాలానికి వచ్చేసరికి ఏలియా కాలానికి అగ్నిస్తంభం వచ్చింది. ఆమె చెప్తారా? 150,000 సంఘ శాఖలు ఉదయకాలం నుంచి సాయంకాలం దాకా 1963 దాకా వాళ్ళు కేకలేశారు, చప్పట్లు కొట్టారు, ఏరలేశారు, ఎన్నో ఉద్యమాలు చేశారు. కానీ ఎప్పుడైతే రంగం మీదకి 7వ దూత వర్తమానం వచ్చినదో పిల్లారా ఆ ఉద్యమాలన్నీ ఆగిపోయింది. ఆమె చెప్తారా? అందుకని ప్రవక్త అన్నాడు, ప్రవక్త చెప్పిన కూడా చెప్తున్నా, సంఘం యొక్క పని సమాప్తమైంది. సంఘం అనగా బుద్ధి లేని కన్యకల యొక్క వాళ్ళ ఉద్యమం అంతా సమాప్తం అయిపోయింది. ఇప్పుడు వధువు దగ్గర సింహగర్జన ఉంది, వధువు దగ్గర పునరుద్ధాన వర్తమానం ఉంది, వధువు దగ్గరే కడబోర శబ్దం ఉన్నది, వధువు దగ్గరే ప్రధాన దూత యొక్క శబ్దం ఉన్నది. దేవుని బోరుతో ఈ లోక రాజ్యములన్నిటినీ దేవుడు క్రీస్తు రాజ్యంలో చేయబోతున్నాడు. అమెరికా ఎలక్షన్ చూసినప్పుడు 6వ దర్శనం యొక్క నెరవేర్పు, రేపు 7వ దర్శనం జరుగుతుంది. అతీత కాలంలోనే ప్రపంచాన్ని దేవుడు అగ్నితో కాల్చివేయబోతున్నాడు. ఈ అన్య ప్రపంచము దహించబడే మునుపుగా విలియం మ్యారన్ బ్రన్నాం అనే దేహంలోనికి చిట్ట చివరి చూసిన ప్రపంచానికి ఇచ్చాడు. ఇక అన్యజనులకి ఏ సూచనలు లేవు. ఆమె చెప్తారా? ఒకే ఒక సూచన, అది లూకాసు సువార్త 17:20-30 నెరవేరింది. పిల్లలు, ఈ కాలానికి ప్రవక్తను ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ప్రవక్తను చేర్చుకోవాల్సిందే, ప్రవక్త ఫలం పొందాల్సిందే. దేవుడు మీ కుటుంబాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా.
మహాపరిశుద్ధుడా, ఈ రాత్రి నాయన ప్రవచనం చరిత్ర ఈరోజు నా తండ్రి ఆ లేఖనముల యొక్క నెరవేర్పులు ప్రభువా మేము చూడగలిగాము నాయన. ఇదిగో సామాన్యతలో నుంచి నువ్వు కార్యములు జరిగిస్తున్నావు వాడివి. పామరులకు నాయన బయలుపరుస్తున్నావు, పండితులకు నాయన వీటిని మరుగుపరిచావు తండ్రి. ఇదిగో నా ప్రభువా ఉపమానములు ఉన్నాయి, సూచనలు ఉన్నాయి, ప్రవచనములు ఉన్నాయి ప్రభువా. పాత నిబంధనలోని నీడలు, కొత్త నిబంధనలోని నిజ స్వరూపాలు, ఈ కాలపు వర్తమానంలోని నిజ స్వరూపము అదంతా ఈ వధువులో జరుగుతున్నది ప్రభువా. ఇదిగో నాయన ఓ క్రీస్తులోని అంత యావత్తు వధువులో పడిపడుతుంది ప్రభువా. అయ్యా ఈ కార్యములన్నీ మేము చూడగలుగుతున్నాం నా తండ్రి. మా పునరుద్ధానుడానికి స్తోత్రాలు. పునరుద్ధాన వర్తమానం మాకు ఇచ్చారు తండ్రి. ఓ ఆర్పాటపు వర్తమానం మాకు ఇచ్చారు నాయన. కడబోడు శబ్దపు వర్తమానం మాకు ఇచ్చారు ప్రభువా. ఇదిగో ఈ వర్తమానం మృతుల్లో నుంచి మమ్మల్ని లేపుతుంది నాయన. ఇదిగో తండ్రి దర్శనాలన్నీ జరిగిపోతున్నాయి, సూచనలన్నీ జరిగిపోతున్నాయి. ప్రపంచము చిన్నాభిన్నమవుతున్నప్పుడు ఇదిగో ప్రభువా నీ కృపను మేము గుర్తించగలుగుతున్నాము. ఈ కాలానికి నాయన పంపించిన ప్రవక్తను మేము తెలుసుకోగలిగాం ప్రభువా. నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు. నా యొద్దకు రెండని ఏరియా పిలిచినప్పుడు నాయన ఆ కాలం యొక్క వర్తమానంలోనికి 7,000 మంది శేషము వెళ్ళారు ప్రభువా. ఈ కాలంలో కూడా ప్రభువా నాయన దానిని విడిచి బయటికి రమ్మన్నప్పుడు ప్రభువా ఆ పునరుద్ధాన స్వరంలోనికి మమ్మల్ని మీరు పిలుస్తున్నందుకే స్తోత్రములు. నా తండ్రి ప్రవచనాలలో ఉన్న దేవుడా, ప్రవక్తలలో ఉన్న దేవుడా, సూచనలలో ఉన్న దేవుడా, ఈ కాలంలో జరిగిస్తున్న కార్యములలో ఉన్న దేవుడా నీకు స్తోత్రములు నాయన. నాయన అతీత కాలంలోనే ఒక 1000 ఏళ్ల పరిపాలన, ఒక ఎత్తబడుట, ఒక వివాహ విందు, ఈ కార్యములన్నీ మా ముందు నాయన సిద్ధపరచబడి ఉండగా, ఆ యొక్క శరీర మార్పు కోసమే సిద్ధపరచుండగా బుద్ధిగల కన్యకలమై ఇవన్నీ జరుగుతున్నప్పుడు మా తలలు పైకెత్తుకొని నాయన మా విడుదల కాలం సమీపమైనదని, ఆ రాజ్యము నాయన మాకు చెంది ఉన్నదని మేము తలలు పైకెత్తుకొని సహాయం చేయండి. ఈ రోజు నాయన మాకు ముద్ర ఇచ్చావు నాయన. ఏ తెగులు మాకు లేదు ప్రభువా, నీ ముద్ర కింద మేము ఉన్నాం ప్రభువా. ఇది ఎంత సంతోషం నాయన. ఈ రాత్రి నాయన ఈ స్థలం ఇచ్చిన పాస్టర్ గారు, ఈ స్థలంలో కూడిన దైవజనులను బట్టి స్తోత్రములు. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాం. అలాగే నిజంగా ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుని ఇక్కడ నిలబడినటువంటి వ్యక్తిని ఆయన వాడుకొని, ఆ నోటిని వాడుకొని ఈ గడియ యొక్క ప్రాముఖ్యత, నువ్వెవరివి, ఏ సమయంలో నువ్వు జీవిస్తున్నావు, ప్రపంచంలో ఏం జరుగుతున్నది, ప్రతి ఒక్కటి లేఖనాలు, ఒక్కొక్క లేఖనం పాత నిబంధనలో చెప్పబడింది ఎక్కడెక్కడ నెరవేరుతా ఉంది. అలాగే కొత్త నిబంధనలో చెప్పబడిన లేఖనం ఇప్పుడు ఎక్కడ నెరవేరుతా ఉన్నది స్పష్టంగా మనము విన్నాం. ఆ ప్రత్యక్షతను దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, కృప కలిగిన దేవా మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఇది ప్రవచన గ్రంథం. ప్రతి ప్రవచనం నెరవేరటం మేము చూస్తూ ఉన్నాం ప్రభువా. లేఖనములు మా భాగం ఏంటో కూడా మేము చూస్తూ ఉన్నాం తండ్రి. ఇప్పటి వరకు నీ కుమారుని మరుగు చేస్తూ తండ్రి చాలా విషయాలు మా ముందు వినిపించినందుకు వందనాలు. ఇంకా వీటిని బలంగా అనేక చోట్ల వాడుకోమని, అలాగే కూడి వచ్చిన ప్రతి సహోదరి సహోదరుడు, అలాగే నాయన మరి కుమారుడు మహేందాస్ గారిని, పరిచర్ని, స్థానికంగా ఉన్నటువంటి జాన్ గారిని, పరిచర్ని, ఇక్కడ ఉన్న మా ప్రశస్త సహోదరులందరినీ పేరు పెట్ట మీద దీవించి ఆశీర్వదించమని ఈ రాత్రి ప్రభువా రంగం మీద నువ్వు నిలబడినందుకు మరొకసారి వందనాలు చెల్లిస్తూ, పాటలు పాడిన బిడ్డలు, వాయిద్యాలు వాయించిన బిడ్డలందరినీ, మాకు ఆహారం సిద్ధపరిచిన బిడ్డలను, కుటుంబాలను కూడా దీవించమని మా రక్షకుడు మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచు ఉన్నాము. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపా, ప్రేమ, సమాధానము, శాంతి ఇక్కడ చేరిన బిడ్డలకు, పరిశుద్ధులకు, వాక్య ద్వారా సిద్ధపరచబడిన వధువుకిని సదా తోడై నడిపించును గాక. ఆమేన్. మంచిది. మరి మనకి ఎంతగానో ఈ రాత్రి చక్కగా బయట చల్లి లేకుండా